హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఆంధ్రా కింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే ఆంధ్రా కింగ్ సూర్య 100వ సినిమా డబ్బులు లేక ఆగిపోతుంది. సూర్యని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు తమ డబ్బుల్ని వెనక్కి ఇచ్చేయమని ధర్నాలు చేస్తారు. సూర్యకి డబ్బులు ఇచ్చేందుకు ఫైనాన్సర్స్ కూడా ముందుకు రారు. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో ఉన్న సూర్యకి అర్జెంటుగా 3 కోట్ల రూపాయలు కావాలి. 3 కోట్లు ఉంటేనే తన 100వ సినిమా పూర్తవుతుంది. కానీ సూర్య దగ్గర ప్రస్తుతం అంత డబ్బులుండవు. సో సూర్య నాయక్ అనే ప్రొడ్యూసర్కి కాల్ చేసి విషయమంతా క్లారిటీగా చెప్పి డబ్బులు అడుగుతాడు. ఇదే సరైన సమయమని నాయక్కి అనిపించి, మీరు నాకు ఎన్నో హిట్ సినిమాలు అందించారు, అలాంటిది నేను మీకు సహాయం చేయలేనా? కాకపోతే నేను నా కొడుకుని హీరోగా లాంచ్ చేస్తూ ఒక సినిమా తీయబోతున్నాను. అందులో వాడి తండ్రి క్యారెక్టర్లో మీరు నటించండి, అదే మీ 100వ సినిమా అని అంటాడు. 100వ సినిమాలో ఇలా సైడ్ క్యారెక్టర్గా నటించడం ఏంటని సూర్య కాల్ పెట్టేస్తాడు. ఎన్ని చోట్ల ప్రయత్నించినా, ఎంతమందిని అడిగినా సరే సూర్యకి కావాల్సిన డబ్బుల్ని ఎవరూ అందించరు. సో సూర్య విష్ణుతో ఈ ఇంటిని, కార్లని అన్నింటినీ అమ్మేసేయని అంటాడు. అప్పుడు విష్ణు, ఇది నువ్వు ఎంతో ప్రేమతో కట్టుకున్న ప్యాలెస్. స్టార్ అనేవాడు ఎప్పుడూ ప్యాలెస్లోనే ఉండాలి, అప్పుడే వాడికి గౌరవం ఉంటుంది. అందరిలా నువ్వు కూడా మామూలు వ్యక్తిలాగా బతికితే కనీసం నీ ఫ్యాన్స్ కూడా నిన్ను అభిమానించరు అని చెప్పి ఇంటిని, కార్లని అమ్మేందుకు ఒప్పుకోడు. ఇక ఏం చేయాలో తెలియని తప్పనిసరి పరిస్థితుల్లో నాయక్ చెప్పినట్టుగా సైడ్ క్యారెక్టర్లో నటించేందుకు సూర్య డిసైడ్ అవుతాడు. ఈ విషయాన్ని చెప్పేందుకు తను నాయక్కి ఫోన్ చేయబోతుండగా విష్ణు పరిగెత్తుకుని వచ్చి మీ అకౌంట్లో 3 కోట్లు డిపాజిట్ అయ్యాయని చెప్తాడు. సూర్య వెంటనే కాల్ కట్ చేసి నా అకౌంట్లో 3 కోట్లు ఎవరు డిపాజిట్ చేశారని షాక్ అవుతాడు. ఆ డబ్బులేసింది ఎవరో తెలుసుకునేందుకు విష్ణు రాజమండ్రిలోని ఆంధ్రా బ్యాంక్కి ఫోన్ చేస్తాడు. బ్యాంకు వాళ్ళు సూర్య అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసిన వ్యక్తి పేరు సాగర్ అని చెప్తారు. ఇక సూర్య వెంటనే అంజిని పిలిపిస్తాడు. అంజి ఆంధ్రా కింగ్ సూర్య స్టేట్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనే బుక్ని ఓపెన్ చేసి రాజమండ్రి పేజ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ సాగర్ అనే పేరుంటుంది. ఈ సాగర్ ఎవరో అంజికి బాగా తెలుసు. సాగర్కి సూర్య అంటే చాలా అభిమానం. ఒక రకంగా చెప్పాలంటే సూర్య అంటే తనకి ప్రాణం అన్నమాట. సాగర్ తన 10 ఏళ్ల వయసులోనే థియేటర్కి వెళ్ళి ఆంధ్రా కింగ్ అని తన టీషర్ట్ పైన రాసి ఆ టీషర్ట్ని థియేటర్ ఎదురుగా తగిలిస్తాడు. ఆ పేరును చూసే ఆంధ్రా కింగ్ సూర్య అనే టైటిల్ని అంజి రిజిస్టర్ చేపిస్తాడు. ఆ విధంగానే సూర్యకి ఆంధ్రా కింగ్ అనే పేరు సాగర్ ద్వారా లభిస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్ని అంజి సూర్యకి చెప్తాడు. తనకింత సాయం చేసిన సాగర్ని ఎలాగైనా కలవాలని సూర్య అనుకుంటాడు. దానికి విష్ణు, నువ్వెందుకు వెళ్ళడం, మేం వెళ్తాంలే, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదని అంటాడు. కానీ సూర్య మాత్రం సాయం చేసింది తను, రుణపడింది నేను, కాబట్టి నేను వెళ్ళి సాగర్ని కలుస్తాని అంటాడు. ఇక అంజి సూర్యాని తీసుకుని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ప్రయాణం మొదలు పెడతాడు. సూర్య యొక్క 100వ సినిమా ఆగిపోతుందని అస్తమించిన సూర్య అనే హెడ్డింగ్తో ఈశ్వర్ అనే జర్నలిస్ట్ పేపర్లో వార్త రాస్తాడు. ఆ వార్తను చదివి సూర్య ఫ్యాన్స్ ఈశ్వర్పై కోపంతో తనపై దాడి చేసి చెయ్యి విరగ్గొడతారు. దాంతో జర్నలిస్టులందరూ ధర్నాకి దిగుతారు. సూర్య ఇక్కడికొచ్చి క్షమాపణ చెప్తే గానీ మేమీ ధర్నా ఆపమని జర్నలిస్టులు డిమాండ్ చేస్తారు. ఉన్న సమస్యలే కాకుండా మళ్ళీ ఇదో సమస్య అనుకుని సూర్య అంజీతో కలిసి ధర్నా జరిగే ప్లేస్కి అంటే విజయవాడకి వెళ్తాడు. నిజానికి ఈ ఈశ్వర్ ఎవరో కాదు, ఇతను సాగర్ యొక్క ఫ్రెండే. సాగర్ సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయితే ఈ ఈశ్వర్ ఆ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఈ విషయం సూర్యకి సాగర్ యొక్క డీటెయిల్స్ని చెక్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. సో తను ఈశ్వర్తో, నువ్వు నా ఫ్యాన్ అయ్యుండి కూడా ఎందుకు ఇలా అస్తమించిన సూర్య అంటూ న్యూస్ పబ్లిష్ చేశావని అడుగుతాడు. దానికి ఈశ్వర్, మిమ్మల్ని అవమానించడానికి ఇలా రాయలేదన్నా, మీ విషయం గురించి సాగర్కి తెలిసేందుకే ఇలా రాశానని అంటాడు. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామాల్లో ఒకటైన గొడవల్లి అనే గ్రామంలో సాగర్ జన్మిస్తాడు. తన నాన్న పేరు సింహాద్రి, అమ్మ పేరు శారద. సాగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతుంటాడు. సాగర్ది చాలా పేద కుటుంబం. అయినా సరే సాగర్ మాత్రం సూర్య యొక్క ప్రతి సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూసేస్తాడు. అందరిలాగానే సూర్యకి కూడా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. సినిమా చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ అందరూ థియేటర్ దగ్గర డ్యాన్స్ వేస్తుండగా ఒక యాంటీ ఫ్యాన్ వెళ్ళి సూర్య కటౌట్కి ఉన్న తాడుని ఊడదీస్తాడు. ఆ కటౌట్ జనాలపై పడబోతుండగా వెంటనే అక్కడికి సాగర్ ఎంట్రీ ఇచ్చి కటౌట్ని పడిపోకుండా ఆపి అందరినీ సేవ్ చేస్తాడు. షో వేయాల్సిన టైం అవుతున్నా కూడా ఇంకా రీల్ థియేటర్కి రాకపోవడంతో థియేటర్ ఓనర్ పురుషోత్తం షోని క్యాన్సిల్ చేస్తాడు. సో సాగర్ కోపంతో రాళ్లు తీసుకుని థియేటర్ అద్దాల్ని పగలగొడతాడు. తను చేసిన పని వల్ల మహాలక్ష్మికి నుదుటి దగ్గర గాయమవుతుంది. సాగర్ మహాలక్ష్మిని చూడడం అదే మొదటిసారి. తనని చూసిన మొదటి క్షణంలోనే సాగర్ ప్రేమలో పడిపోతాడు. ఈ మహాలక్ష్మి ఎవరో కాదు, పురుషోత్తం యొక్క కూతురే. థియేటర్పై రాళ్లతో దాడి చేసినందుకు పురుషోత్తం పోలీసుల్ని పిలవగా వాళ్ళొచ్చి సాగర్ అండ్ ఈశ్వర్ని స్టేషన్కి తీసుకెళ్తారు. కొంచెం సేపటి తర్వాత సింహాద్రి వచ్చి వాళ్ళిద్దరినీ విడిపిస్తాడు. సాగర్ కాలేజీకి వెళ్లాలంటే ప్రతిరోజు పడవ మీద గోదావరిని దాటెళ్లాల్సిందే. ఎప్పట్లాగానే సాగర్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ సూర్య యొక్క యాంటీ ఫ్యాన్స్ సాగర్ దగ్గరికి వచ్చి సూర్య సినిమాకి వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ని చదువుతూ మీ సినిమా పోయిందిరా అని అంటారు. ఆ విధంగా వాళ్ళు సాగర్ని రెచ్చగొట్టడంతో వాళ్ళకి సాగర్ బ్యాచ్కి మధ్య గొడవ జరుగుతుంది. కట్ చేస్తే కాలేజీలో గొడవ పడినందుకు సాగర్ అండ్ ఈశ్వర్ని కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తారు.
ఈ యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్టూడెంట్సే అండ్ వాళ్ళు పెద్ద కులానికి చెందిన వాళ్ళు. సో వాళ్ళకి మాత్రం ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వరు. ఇక్కడ సస్పెండ్ అంటే కాలేజ్కి రాకూడదని కాదు, కాలేజ్కి రావాలి, కానీ కేఫ్ అండ్ లైబ్రరీలో ప్రతి పని చేయాలన్నమాట. సో ఈశ్వర్ అండ్ సాగర్ కేఫ్లో వర్క్ చేస్తుండగా మహాలక్ష్మి తన ఫ్రెండ్తో కలిసి కేఫ్కి వస్తుంది. సాగర్ వల్ల ఇంతకుముందు మహాలక్ష్మికి దెబ్బ తగిలింది కదా, సో తను మహాలక్ష్మికి సారీ చెప్పి తనని తాను పరిచయం చేసుకుంటాడు. మహాలక్ష్మి తన జూనియర్ అని, తను పురుషోత్తం యొక్క కూతురని అప్పుడు సాగర్కి తెలుస్తుంది. కట్ చేస్తే థియేటర్పై దాడి చేసినందుకు సాగర్ని థియేటర్లోకి రానివద్దని పురుషోత్తం తన మనుషులకి చెప్పుంటాడు. సో సాగర్ తన ఫ్రెండ్స్తో థియేటర్కి వెళ్ళి టికెట్స్ అడిగితే చంటి తనకి టికెట్స్ ఇవ్వడు. అదే సమయంలో తనకి మహాలక్ష్మి కనిపిస్తుంది. సాగర్ మహాలక్ష్మితో, నేను సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ని కదా, ఇప్పుడు కానీ నేను టికెట్స్ తీసుకెళ్లలేదనుకో నా ఫ్రెండ్స్ ముందు నా పరువు అంతా పోద్ది అని అంటాడు. సో మహాలక్ష్మి సాగర్ని అర్థం చేసుకుని తనకి టికెట్స్ ఇస్తుంది. షో కంప్లీట్ అయిన తర్వాత మహాలక్ష్మికి థ్యాంక్స్ చెప్పేందుకు సాగర్ తన దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మహాలక్ష్మి, రీల్ రావడం లేట్ అయ్యి షో ఆపేస్తే థియేటర్స్పై రాళ్ళు విసురుతావు, కాలేజీలో గొడవలు పడతావు, టికెట్స్ తీసుకెళ్లకపోతే పరువు పోద్దంటావు, అసలు ఈ హీరో అంటే ఎందుకంత పిచ్చి అని అంటుంది. దానికి సాగర్, అది పిచ్చి కాదు అభిమానం అని చెప్పి తన 10 ఏళ్ల వయసులో జరిగిన ఒక ఇన్సిడెంట్ని చెప్తాడు. సాగర్ పుట్టిన లంకలో అందరూ కూలి చేసుకుంటూ బతికే వాళ్లే తప్ప వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. అందుకని ఎలాగైనా తన కొడుకు ద్వారా అందరికీ చదువు యొక్క ప్రయోజనం తెలియాలని సింహాద్రి డిసైడ్ అవుతాడు. సింహాద్రి సాగర్కి సుమతి శతకం నేర్పించి తనని స్కూల్లో జాయిన్ చేసేందుకు లంక నుంచి టౌన్కి తీసుకెళ్తాడు. అక్కడే బడి ఉంటుంది. సింహాద్రి టీచర్తో మాట్లాడుతూ, మేము గోడపల్లి నుంచి వచ్చాము, మా పిల్లాన్ని జాయిన్ చేసుకోండి, వీడు సుమతి శతకం కూడా బాగా చెప్పగలడని అంటాడు. సరే ఒకసారి సుమతి శతకం చెప్పు అని టీచర్ సాగర్ని క్లాస్లోకి తీసుకెళ్తాడు. సాగర్కి ఆ పద్యం బాగానే వచ్చు, కానీ మొదటిసారి అలా క్లాస్లోకి వెళ్లడంతో ఒంట్లోకి భయం వచ్చేసి సుమతి శతకం చెప్పేందుకు కాదు కదా, కనీసం మాట్లాడడానికి కూడా ధైర్యం సరిపోక నత్తితో ఇబ్బంది పడతాడు. తనలా నత్తితో ఇబ్బంది పడుతుంటే మిగతా పిల్లలందరూ తనని చూసి నవ్వుతూ ఎగతాళి చేస్తారు. ఇక టీచర్ సింహాద్రితో, వీడా ఇక్కడ చదివేది అని అంటూ తమ గ్రామాన్ని, పుట్టిన నేలని చాలా తక్కువ చేసి మాట్లాడతాడు. కట్ చేస్తే సుమతి శతకం సరిగ్గా చెప్పకుండా అందరి ముందు తన పరువు పోగొట్టేలా చేసినందుకు సింహాద్రి సాగర్పై కోప్పడి అతన్ని బాగా కొడతాడు. సాగర్ ఇంట్లోకెళ్ళి ఏడుస్తుండగా పొరపాటున తన చేయి తగిలి టేప్ రికార్డర్ ఆన్ అవుతుంది. అందులోంచి సూర్య యొక్క ప్రతిజ్ఞ అనే మోటివేషన్ సాంగ్ ప్లే అవుతుంది. ఇక అప్పటి నుంచి సాగర్ ఆ సాంగ్ని వింటూ బాగా ధైర్యం తెచ్చుకొని నత్తిని అధిగమిస్తాడు. అలాగే సుమతి శతకాన్ని బాగా ప్రాక్టీస్ చేసి ఈసారి కాన్ఫిడెంట్గా టీచర్ ముందు చెప్పడంతో తనకి స్కూల్లో చదువుకునేందుకు అవకాశం వస్తుంది. అది చూసి సింహాద్రి అండ్ గ్రామ ప్రజలు చాలా హ్యాపీగా, ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అలా సూర్య తన జీవితాన్ని మార్చాడని సాగర్ తన చిన్ననాటి స్టోరీని మహాలక్ష్మికి చెప్తాడు. అదంతా విన్న మహాలక్ష్మి, తన కష్టాన్ని జయించిన వాడే గొప్పవాడు, సో నువ్వే నా హీరో అని చెప్పి థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళిపోద్ది. సో మహాలక్ష్మికి కూడా తన మీద లవ్ కలిగిందని సాగర్కి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు కాలేజ్ లైబ్రరీలో సాగర్, ఈశ్వర్ పనిచేస్తుండగా మహాలక్ష్మి వాళ్ళ దగ్గరికి వస్తుంది. తను సాగర్కి సూర్య కొత్త సినిమాలోని పాటల క్యాసెట్ని చూపించి ఇద్దరం కలిసి విందాం అని వాక్మెన్ ఆన్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి పాటలు వింటుండడాన్ని ధరణి చూస్తాడు. వాడు తన గ్యాంగ్తో సాగర్ దగ్గరకు వచ్చి, నువ్వు సస్పెండ్ అయింది సరిపోలేదా, ఇప్పుడు మీరిద్దరూ కలిసి లైబ్రరీలో రొమాన్స్ చేస్తున్నారని చెప్పమంటావా, అయినా మా వాళ్ళ అమ్మాయితో నీకేం పనిరా అని మహాలక్ష్మి చేతిలో వాక్మెన్ని తీసుకొని పగలగొడతాడు. తమ గొడవల్లోకి మహాలక్ష్మిని లాగడం ఇష్టం లేక సాగర్ సైలెంట్గా ఉంటాడు. ఇక ధరణి తన గ్యాంగ్తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాగర్ పగిలిపోయిన వాక్మెన్ని తీసుకుని రేపు దీన్ని బాగు చేసి తీసుకొస్తానని అంటాడు. రాత్రివేళ సాగర్ వాక్మెన్ని రిపేర్ చేస్తూ ఈశ్వర్తో మాట్లాడుతూ తనకి మహాలక్ష్మి అంటే ఎంత ప్రేమో బయటికి చెప్పేస్తాడు. మరుసటి రోజు సాగర్ వాక్మెన్ని ఇచ్చేందుకు ఈశ్వర్ని తీసుకుని మహాలక్ష్మి ఇంటికి వెళ్తాడు. థియేటర్పై రాళ్ళు విసిరాడని పురుషోత్తంకి అండ్ మహాలక్ష్మి అన్నయ్య ధనుష్కి సాగర్ అంటే అసలు నచ్చదు. అందులోనూ సాగర్ తక్కువ కులం వాడు కదా, సో ధనుష్ సాగర్ కాలర్ని పట్టుకొని నీకు ఇక్కడేం పనిరా అని అరుస్తాడు. కానీ తను మాత్రం ప్రశాంతంగా, నేను మహాలక్ష్మి ఒకే కాలేజీలో చదువుకున్నాం, తన వాక్మెన్ పగిలిపోతే రిపేర్ చేసి తీసుకొచ్చా, రేపటి నుంచి మా ఊర్లో 3 రోజుల పాటు తీర్థాలు జరుగుతాయి, ప్రతి 1000 రోజులకు ఒకసారి ఇలా సెలబ్రేషన్ ఉంటుంది, మీరు కూడా తప్పకుండా రావాలి అని చెప్పి సాగర్ మహాలక్ష్మికి వాక్మెన్ ఇచ్చి ఇన్వైట్ చేస్తాడు. తర్వాత సాగర్ ధనుష్ భుజంపై చేయి వేసి, మనం కావాల్సిన వాళ్ళం, నువ్వు ఇలా కాలర్ పట్టుకుంటే ఎలా అని ఇండైరెక్ట్గా మహాలక్ష్మి గురించి మాట్లాడతాడు. కానీ వాడికి ఆ విషయం అర్థమవుదు. ఇక సాగర్ అండ్ ఈశ్వర్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. పురుషోత్తం ధనుష్తో, నువ్వు వాడి కాలర్ పట్టుకుంటే వాడు నీ భుజం మీద చేయి వేశాడు, వాడితో గొడవ పడితే మనం వాడి స్థాయిని పెంచిన వాళ్ళమవుతాం, సో ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని అంటాడు. కట్ చేస్తే జాతర మొదలవుతుంది. సాగర్ దగ్గరుండి అన్ని పనుల్ని చూసుకుంటుంటాడు. ఆ సమయంలోనే పక్క ఊర్లోకి సూర్య సినిమా షూటింగ్కి వచ్చాడని తెలియడంతో సాగర్ షాక్ అయిపోతాడు. ఎలాగైనా సూర్యని కలవాలని తను వెంటనే పక్క ఊర్లో షూటింగ్ జరిగే ప్లేస్కి వెళ్లేందుకు పడవ దగ్గరికి వస్తాడు. సరిగ్గా అదే సమయంలో మహాలక్ష్మి జాతరకి వస్తుంది.
సాగర్ పడవ ఎక్కేందుకు ఒడ్డు దగ్గర నిలబడి ఉండడంతో తననే రిసీవ్ చేసుకునేందుకు సాగర్ వెయిట్ చేస్తున్నాడేమో అని మహాలక్ష్మి అనుకుంటుంది. ఇప్పుడు సూర్యాని కలిసేందుకు షూటింగ్కి వెళ్ళాలా లేక మహాలక్ష్మితో కలిసి జాతరలో ఉండాలా అనేది సాగర్కి ఏం అర్థం అవ్వదు. అప్పుడు మహాలక్ష్మి, నేనిప్పుడు ఇక్కడే కదా ఉంటాను, ముందు నువ్వు వెళ్ళి నీ హీరోని కలువు, నువ్వు వచ్చేదాకా నీకోసం వెయిట్ చేస్తానని అంటది. ఇక సాగర్ హ్యాపీగా షూటింగ్ ప్లేస్కి చేరుకుంటాడు. ప్రొడ్యూసర్ ధనుంజయ్ ఎవరితోనో మాట్లాడుతూ గోదావరి చుట్టుపక్కల చక్కెరకేళి దొరకకపోవడం ఏంటి, హీరో అడిగిన చక్కెరకేళి కూడా మనం ఆయనకి అందించలేకపోతే ఎలా అని అంటుంటాడు. ఆ విషయం తెలుసుకున్న సాగర్ అన్న కోసం చక్కెరకేళి నేను తీసుకొస్తానని అంటాడు. అయితే త్వరగా తీసుకురా, హీరోతో నీకు ఫోటో కూడా ఇప్పిస్తా అని ధనుంజయ్ అంటాడు. కట్ చేస్తే సాగర్ వెంటనే ఒక చోటుకి వెళ్ళి చక్కెరకేళిని కొంటాడు. అక్కడున్న గెలలన్నీ ఇంకా పచ్చిగానే ఉండడంతో అందులోంచి ఒక మంచి గెలని సాగర్ కొంటాడు. ఇక తను షూటింగ్ స్పాట్కి వెళ్ళబోతుండగా ఒక బ్రిడ్జ్ దగ్గర ధరణి తన గ్యాంగ్తో సాగర్పై గొడవకి దిగుతాడు. సాగర్ వాళ్ళందరినీ కొట్టిపడేసి ఒడ్డుకు చేరుకుంటాడు. కానీ అక్కడ ఒక్క పడవ కూడా ఉండదు. కట్ చేస్తే ఎలా వస్తాడో ఏమో కానీ తను షూటింగ్ స్పాట్కి చేరుకునేసరికి బాగా లేట్ అయిపోయి ఉంటుంది. సూర్య షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు. ఇక సాగర్ ధనుంజయ్కి చక్కెరకేళనిస్తాడు. అప్పుడు ధనుంజయ్, ఇంకాస్త త్వరగా వచ్చుంటే హీరోతో నీకు ఒక ఫోటో తీయించేవాణ్ణి కదా అని అంటాడు. పర్లేదు సార్, అన్నకి ఇష్టమైన ఈ చక్కెరకేళిని తనకి అందేలా చూడండి, నాకు అది చాలని చెప్పి సాగర్ జాతరకు వచ్చేస్తాడు. ఆ క్షణం సాగర్ మీద ధనుంజయ్కి మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. మహాలక్ష్మి ఇంకా నీకోసమే వెయిట్ చేస్తుందని ఈశ్వర్ సాగర్తో అనడంతో తను వెంటనే మహాలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. మహాలక్ష్మి సాగర్తో, జైంట్ వీల్ నుంచి మీ ఊరిని చూస్తే చాలా అందంగా ఉంటుందని చెప్పావుగా, మరి చూపించవా అని అనడంతో సాగర్ తనని తీసుకుని జైంట్ వీల్ ఎక్కుతాడు. అక్కడ నుంచి మహాలక్ష్మి సాగర్ వాళ్ళ ఊరిని చూస్తూ, నువ్వు చెప్పినట్టుగా ఇక్కడ నుంచి చూస్తే బాగానే ఉంది, ఈ ఎక్స్పీరియన్స్ని ఇంకా స్పెషల్గా మార్చమంటావా అని చెప్పి వాక్మెన్ని ప్లే చేస్తుంది. ఇంతకుముందు సాగర్ ఆ వాక్మెన్ని రిపేర్ చేస్తూ మహాలక్ష్మి మీద తనకెంత ప్రేమ ఉందో ఈశ్వర్కి చెప్పాడు కదా, అప్పుడు ఆ మాటలన్నీ వాక్మెన్లో రికార్డ్ అవుతాయి. మహాలక్ష్మి వాక్మెన్లో పాటలు వింటుండగా సాగర్ మాట్లాడిన ప్రేమ విషయాలు కూడా మహాలక్ష్మికి వినిపిస్తాయి. ఇక తనకి అర్థమవుతుంది సాగర్ తనని చాలా ప్రేమిస్తున్నాడని. తన మాటలు వాక్మెన్లో రికార్డ్ అయ్యాయని సాగర్ కాస్త షాక్ అవుతాడు. అప్పుడు మహాలక్ష్మి కూడా తన ప్రేమని యాక్సెప్ట్ చేయడంతో సాగర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ చాలా దగ్గరైపోతారు. కట్ చేస్తే కాలేజ్లో ఫేర్వెల్ ఫంక్షన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఒకరోజు థియేటర్లో షో జరుగుతుండగా మహాలక్ష్మి సాగర్ని ప్రొజెక్టర్ రూమ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ తను సాగర్ని కిస్ చేస్తుంది. వాళ్ళలా కిస్ చేసుకోవడం తెర మీద ప్రొజెక్ట్ అవడంతో థియేటర్లోని ప్రేక్షకులతో పాటు పురుషోత్తం కూడా వాళ్ళని చూసేస్తాడు. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్ వినే ఒక ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ మన వీడియోని షేర్ చేయండి. కట్ చేస్తే పురుషోత్తం అదే థియేటర్లో తన మనుషులతోటి సాగర్ని కొట్టిస్తాడు. మహాలక్ష్మి నేను ప్రేమించుకుంటున్నాం అని చెప్తూ సాగర్ పురుషోత్తంని కన్విన్స్ చేయాలని చూస్తాడు. కానీ పురుషోత్తం మాత్రం కోపంతో, ఎంత పెద్ద ప్లాన్ వేసి నా కూతుర్ని వలలో పడేశావురా, యువరాణి లాంటి నా కూతుర్ని ఏమీ లేని నీలాంటి అనామకుడికి ఇవ్వాలా, అసలు నీ ఊరు ఒకటి ఉందన్న విషయం కూడా ఎవరికీ తెలియదు కదరా అని అంటూ సాగర్ని, సాగర్ ఊరి ప్రజల్ని అందరినీ దారుణంగా అవమానిస్తాడు. సాగర్ వాడి మాటల్ని విని ఊరుకోలేక, ఆంధ్రా కింగ్ 100వ సినిమా రిలీజ్ అయ్యే లోపు మా ఊర్లో నీ దానికంటే ఒక పెద్ద థియేటర్ని కట్టి నేనేంటో చూపిస్తా, నా థియేటర్కి మహాలక్ష్మి పేరునే పెడతాను, నా థియేటర్లో ఆడబోయే మొదటి సినిమా ఆంధ్రా కింగ్ యొక్క 100వ సినిమానే, థియేటర్ కట్టిన తర్వాత నీ కూతుర్ని నీ ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోతానని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు. విషయం తెలుసుకున్న ఈశ్వర్ సాగర్పై కోప్పడి, బుద్ధిగా చదువుకొని ఉద్యోగం చేసుకోవాల్సిన సమయంలో నీకు ఈ ఛాలెంజ్లన్నీ అవసరమా, మన దగ్గర కనీసం తినడానికి కూడా డబ్బులు లేవు, అలాంటిది థియేటర్ ఎలా కడతావు, ఎన్నాళ్ళెలా ఆంధ్రా కింగ్ అని సినిమాలని తిరుగుతావు, నీతో ఉంటే నా లైఫ్ కూడా మునిగిపోద్దని చెప్పి ఈశ్వర్ సాగర్ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తను జర్నలిస్ట్ అయ్యి ఈ విధంగా న్యూస్లని రాస్తూ సాగర్కి ఆంధ్రా కింగ్ సూర్య విషయాలు తెలియజేస్తుంటాడు. వాడి దగ్గర సినిమా టికెట్లకే డబ్బులుండవు, అలాంటిది వాడెలా మీకు 3 కోట్లు పంపిస్తాడని ఈశ్వర్ అంటాడు. అయినా సరే ఎలాగైనా సాగర్ని కలవాలని సూర్య గోడపల్లి లంకకి బయలుదేరతాడు. ఇక వాళ్ళతో పాటు ఈశ్వర్ కూడా జాయిన్ అవుతాడు. కట్ చేస్తే సాగర్ రెగ్యులర్గా వెళ్లే పురుషోత్తం యొక్క థియేటర్ దగ్గర సీన్ ఓపెన్ అవుతుంది. తాము ఏ విధంగా థియేటర్ దగ్గర రచ్చరచ్చ చేస్తూ ఆంధ్రా కింగ్ సినిమాలను చూసేవారో ఈశ్వర్ సూర్యకి చెప్తూ చాలా ఆనందపడతాడు. అక్కడే వాళ్ళకి మహాలక్ష్మి యొక్క పెళ్లి బ్యానర్ కనిపిస్తుంది. అదేంటి, మహాలక్ష్మి సాగర్ని కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంటుందని వాళ్ళు వెంటనే పెళ్లి మండపానికి వెళ్తారు. వాళ్ళు సరాసరి పెళ్లి కూతురు యొక్క గదిలోకి వెళ్ళి మహాలక్ష్మిని కలిసి విషయం తెలుసుకుంటారు. అప్పుడు మహాలక్ష్మి, నా ఇష్టంతోనే నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను, సాగర్ నన్ను ప్రేమించిన విషయాన్ని మాత్రమే ఈశ్వర్ మీకు చెప్పుంటాడు, కానీ సాగర్ నన్ను మోసం చేసిన విషయం గురించి ఈశ్వర్కి కూడా తెలియదని అంటూ అసలేం జరిగిందో చెప్తుంది. ఇప్పుడు స్టోరీ కాస్త వెనక్కి వెళ్తుంది. అసలు థియేటర్ కట్టేందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకునేందుకు సాగర్, చంటి కలిసి ఇసుక, సిమెంట్, ఇటుకలు ఇలాగ ప్రతి ఒక్క దాని రేట్ తెలుసుకుంటారు.
మొత్తంగా థియేటర్ కట్టేందుకు దాదాపు 2,70,00,000 రూపాయలు కావాలని తేలుద్ది. అసలంత డబ్బు నిజంగా ఉంటదా? అంత డబ్బు ఎలా సంపాదించాలని సాగర్ షాక్ అయిపోతాడు. అప్పుడు మహాలక్ష్మి బ్యాంకు లోన్ గురించి చెప్తుంది. తనకి కావాల్సిన డబ్బుల్ని లోన్ తీసుకునేందుకు సాగర్, చంటి చాలా బ్యాంకులకు వెళ్తారు. కానీ షూరిటీకి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఏ బ్యాంకు కూడా డబ్బులివ్వదు. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మహాలక్ష్మి తన దగ్గరున్న నగల్ని సాగర్కిస్తుంది. కానీ తను మాత్రం ఆ నగల్ని తీసుకోకుండా ఇవేవీ అవసరం లేదు, నేను కష్టపడి ఎలాగైనా ఈ ఛాలెంజ్లో గెలుస్తానని అంటాడు. కట్ చేస్తే సాగర్కి ఒక మంచి ఐడియా వస్తుంది. 50,000 రూపాయల చీటీ డబ్బులతోటి సాగర్ మహాలక్ష్మి పేరు మీద టూరింగ్ టాకీస్ మొదలు పెడతాడు. అందులో ప్రతిరోజు రాత్రి వేళ ఆంధ్రా కింగ్ సూర్య సినిమాల్ని ప్రదర్శించాలనేది సాగర్ ఐడియా. అనుకున్నట్టుగానే షో ప్రారంభమవుద్ది. అసలు షో చూసేందుకు జనాలు వస్తారా రారా అన్న డౌట్లో సాగర్ ఉంటాడు. కానీ తీరా చూస్తే మొదటి రోజు నుంచే జనాలు చాలా పెద్ద సంఖ్యలో రావడం మొదలు పెడతారు. ప్రతిరోజు హౌస్ఫుల్ అవుతుండడంతో సాగర్కి డబ్బులు కూడా బాగానే వస్తుంటాయి. తన టూరింగ్ టాకీస్కి జనాలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో చాలామంది వ్యాపారులు తమ షాప్స్ని టాకీస్ వద్ద ఓపెన్ చేస్తారు. అలా సాగర్తో పాటు చాలామంది జనాలు కూడా డబ్బులు సంపాదించడం మొదలు పెడతారు. సాగర్ ప్లాన్ మంచిగా వర్కౌట్ అవ్వడంతో తనని చూసేందుకు మహాలక్ష్మి తన ఫ్రెండ్స్ని తీసుకుని టాకీస్ దగ్గరికి వస్తుంది. మహాలక్ష్మి సాగర్ యొక్క సక్సెస్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. కట్ చేస్తే మహాలక్ష్మి సాగర్ని కలిసేందుకు వెళ్ళిందని తెలిసి పురుషోత్తం మహాలక్ష్మిపై కోపడి తనపై చేయి చేసుకోబోతాడు. సాగర్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని పురుషోత్తం ధనుష్ని పంపిస్తాడు. మరుసటి రోజు ఉదయం సూర్య తన 100వ సినిమాని మొదలుపెట్టాడని, ఆ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుందని పేపర్లో న్యూస్ వస్తుంది. అంతా మంచిగా జరుగుతుందని సంతోషంగా ఉన్న సాగర్ ఆ వార్త వినగానే డీలా పడిపోతాడు. సంక్రాంతికి ఇంకా 10 నెలలే సమయం ఉంది. ప్రస్తుతం టూరింగ్ టాకీస్ ద్వారా మంచిగానే లాభం వస్తున్నప్పటికీ సంక్రాంతిలోపు కేవలం 20 లక్షలు మాత్రమే సంపాదించగలడు. ఆ డబ్బులతో థియేటర్ కట్టడం అనేది అసాధ్యం. సో ఏం చేయాలో తెలియక సాగర్ టూరింగ్ టాకీస్ వద్ద దిగులుతో ఒంటరిగా కూర్చుంటాడు. అప్పుడే ధనుష్ తన గ్యాంగ్తో అక్కడికి వచ్చి టూరింగ్ టాకీస్ మొత్తాన్ని నాశనం చేసి మంటల్లో తగలబెడతాడు. ధనుష్ సాగర్ని కొడుతూ, నా చెల్లిని పెళ్లి చేసుకుని ఇలాంటి ప్లేస్కు తీసుకురావాలనుకుంటావా? ఇక్కడేముందిరా ఇసుక తప్ప అని అంటాడు. అప్పుడే సాగర్కి ఒక ఆలోచన వస్తుంది. సాగర్ కోపంతో ధనుష్ మనుషులందరినీ కొట్టిపడేస్తాడు. కానీ ధనుష్ని మాత్రం ఏం చేయడు. ఎందుకంటే వాడు తనకి కాబోయే బావ కదా. అందుకని సాగర్ ధనుష్పై చేయి చేసుకోకుండా వదిలేస్తాడు. నెక్స్ట్ సీన్లో సాగర్ ఇసుక డీలర్ దగ్గరికి వెళ్ళి ఒక డీల్ మాట్లాడతాడు. 1 టన్ను ఇసుక వాల్యూ 500 రూపాయలు, ఒక ట్రాక్టర్ ఇసుక వాల్యూ వచ్చేసి 2,500. కానీ నేను మాత్రం ట్రాక్టర్ ఇసుకని 2,000కే అమ్ముతా అని సాగర్ డీల్ మాట్లాడతాడు. తక్కువ ధరకి ఇసుక దొరికిద్దంటే ఎవరైనా కాదంటారా? సో డీలర్ కూడా డీల్కి ఒప్పుకొని సాగర్ నుంచి ఇసుక కొనేందుకు ఓకే చెప్తాడు. ఇప్పుడు ఇసుకని తోడేందుకు మనుషులు కావాలి. సాగర్ తన ఊరి ప్రజలతో మాట్లాడుతూ, మీరు వేరే ఊరికెళ్ళి ఎవరి దగ్గరో పనిచేసే బదులు నాతో పాటు రండి, మనందరం కలిసి పనిచేద్దాం. మన ఊరి నెలలో అదిరిపోయే ఇసుకుంది, మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. రోజుకి ఈజీగా 10 నుంచి 15 ట్రాక్టర్ల ఇసుక ఎత్తినా సరే మన బతుకులు మారతాయని అంటాడు. కానీ ఊరి ప్రజలు మాత్రం అందుకు ఒప్పుకోరు. ప్రస్తుతం మనం బాగానే ఉన్నాంగా, అయినా నేల మీద ఉన్న ఇసుక ఎత్తేందుకు నీళ్ళలోని ఇసుకని ఎత్తేందుకు చాలా తేడా ఉంది. నువ్వు పట్నంలో ఎవరినో ప్రేమించి తనని గెలుచుకునేందుకు ఇలా ప్రయత్నం చేసి థియేటర్ కట్టాలని చూస్తున్నావు. ఇవన్నీ మాతో అయ్యే పనులు కాదు అని సాగర్తో పనిచేసేందుకు ఊరి ప్రజలు ఒప్పుకోరు. అమ్మాయి కోసం చేస్తున్నా అన్నమాట నిజమే, కానీ ఛాలెంజ్లో గెలిచేందుకు మన ఊర్లోనే థియేటర్ కట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా కట్టొచ్చు. కానీ మనమంటూ ఒకళ్ళం బతుకుతున్నామని గర్వంగా చెప్పుకునేందుకు మన కోసం మన ఊర్లో థియేటర్ కడతానని ఛాలెంజ్ చేశా. ఇప్పటికీ రాత్రైతే పిల్లలెక్కడ చీకట్లో తప్పిపోతారేమో అన్న భయంతో వాళ్ళ మెడల్లో మువ్వలేశాం. కనీసం కరెంటు కూడా లేని బతుకులు మనవి. మనం కేవలం ఇక్కడ బతుకుతున్నామంతే, మన బతుకులు మాత్రం అంత బాలేవని సాగర్ అంటాడు. అయినా సరే వాళ్ళెవరూ తన మాటల్ని పట్టించుకోరు. ఎవరు ఎలా ఉన్నా సరే సింహాద్రి మాత్రం సాగర్కి ఫుల్ సపోర్ట్ చేస్తాడు. సింహాద్రి ఊరి ప్రజలతో మాట్లాడుతూ, నా కొడుకు ఒక తెర వేసి సినిమాలు ఆడిస్తేనే మీరందరూ అక్కడ షాప్స్ ఓపెన్ చేసి బాగా సంపాదించారు. కేవలం టూరింగ్ టాకీస్ ద్వారానే మా వాడు ఇంత అభివృద్ధి చేయగలిగితే వాడు కట్టబోయే థియేటర్ ద్వారా మన బతుకులు ఇంకెంత మారతాయో ఆలోచించండి. రామాయణం జరిగింది లోక కళ్యాణం కోసమని మనం అందరం చెప్పుకుంటాం కదా. వీడు ఆ అమ్మాయిని ప్రేమించింది మన బతుకులు మారడం కోసమేమో. మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం నా కొడుకుతో వెళ్తా అని అంటాడు. కట్ చేస్తే సింహాద్రి సాగర్ పడవని నీళ్ళలోకి నెడుతుండగా ఊరి ప్రజలందరూ పరిగెత్తుకుని వస్తారు. ఇక అందరూ నీళ్లలోకి వెళ్ళి బకెట్స్ ద్వారా ఇసుకని పడవల్లోకి నింపుతూ ట్రాక్టర్ల ఇసుకని డీలర్కి అందిస్తుంటారు. అలా సాగర్తో పాటు ఊరి ప్రజలు కూడా బాగానే సంపాదించడం మొదలు పెడతారు. కొన్ని రోజుల్లోనే సాగర్ సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి థియేటర్ కట్టబోతున్న విషయం చెప్పి శంకుస్థాపన చేసేందుకు ఆహ్వానిస్తాడు. అలా సబ్ కలెక్టర్ చేతుల మీదుగా థియేటర్ శంకుస్థాపన జరుగుతుంది. అయితే తమ లంకలో కరెంటు కూడా లేదని తెలిసి సబ్ కలెక్టర్ తన పవర్ని ఉపయోగించి సాగర్ వాళ్ళ ఊరికి కరెంట్ అందిస్తాడు. ఎట్టకేలకు తమ ఊరికి కరెంట్ రావడంతో ఇక పిల్లలు చీకట్లో తప్పిపోతారన్న భయం ఊరి ప్రజలకి అసలుండదు. సో వాళ్ళు తమ పిల్లల మెడలో ఉన్న మువ్వల దండని తీసేస్తారు. సాగర్ వల్లనే తమ ఊరికి ఇంత అభివృద్ధి జరుగుతుందని సింహాద్రితో పాటు ఊరి ప్రజలందరూ చాలా ఆనందపడతారు. చూస్తుండగానే సాగర్ మహాలక్ష్మి పేరు మీద థియేటర్ని కట్టేస్తాడు.
కట్ చేస్తే సాగర్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతల్ని తీసుకునేందుకు ధనుంజయ్ దగ్గరికి వెళ్తాడు. సూర్యతో ఫోటో తీసుకోవడానికి వచ్చావనుకుంటే ఏకంగా డిస్ట్రిబ్యూషన్ కోసమే వచ్చావన్నమాట. అసలు నీకు డిస్ట్రిబ్యూషన్ గురించి ఏం తెలుసు అని అంటాడు. సాగర్కి తెలియని సినిమా టాపిక్లు అసలు ఉంటాయా? సాగర్ గుక్క తిప్పుకోకుండా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూషన్ విషయాన్ని డీటెయిల్డ్గా చెప్పి అసలు ఏ సినిమా ఆడుద్దో, ఏ సినిమా ఫ్లాప్ అవుద్దో, ఏ సినిమాకి ఎంత కలెక్షన్స్ వస్తాయో, ఏ సినిమా ఎన్ని రోజులు ఆడిద్దో మీకంటే మా ఫ్యాన్స్కే ఎక్కువ తెలుసని అంటాడు. తన నాలెడ్జ్కి ఇంప్రెస్ అయ్యి ధనుంజయ్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతల్ని సాగర్కి ఇచ్చేందుకు డిసైడ్ అవుతాడు. కానీ ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆల్రెడీ పురుషోత్తంకి ఇచ్చేసి ఉంటారు. ఆల్రెడీ ఒకరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుని నీకు ఇవ్వలేను అని ధనుంజయ్ అంటాడు. బట్ సాగర్ మాత్రం ఏదో ఒకటి చేసి మీరే నాకు సాయం చేయాలి, నేను ఖాళీ చేతులతో ఊరికెళ్ళి ఓడిపోలేనని బతిమలాడతాడు. ఇక చివరి ప్రయత్నంగా ధనుంజయ్ సాగర్ని నాయక్ దగ్గరికి తీసుకెళ్తాడు. ధనుంజయ్ సాగర్ని పరిచయం చేసి నాయక్తో మాట్లాడుతుండగా సూర్య దగ్గర నుండి కాల్ వస్తుంది. మూవీ స్టార్టింగ్లో సూర్య నాయక్కి ఫోన్ చేసి డబ్బులు అడిగినప్పుడు తన కొడుకు యొక్క డెబ్యూ మూవీలో తండ్రిగా సైడ్ క్యారెక్టర్ చేస్తే మీకు కావాల్సిన 3 కోట్లు ఇస్తానని నాయక్ అంటాడు కదా, ఆ సీన్ జరిగేది ఇప్పుడే అన్నమాట. నాయక్ మాటల్ని విన్న సాగర్కి పిచ్చ కోపం వస్తుంది. నీతో ఒక్క సినిమా ఫ్లాప్ అయినందుకు మా అన్న వరుసగా 3 సార్లు మీ దగ్గర సినిమాల్లో నటించాడు. మా అన్న వల్ల మీకు ఇప్పటి వరకు 10 సూపర్ హిట్లు వచ్చాయి. మా అన్న లేకపోతే నువ్వెప్పుడో సర్దేసుకునేవాడివి. అలాంటిది మా అన్న తన 100వ సినిమాలో సైడ్ క్యారెక్టర్గా చేయాలా అని అంటూ బాగా ఫైర్ అవుతాడు. ధనుంజయ్ వెంటనే సాగర్ని బయటికి తీసుకొచ్చి సూర్య కెరీర్ ఇప్పుడు కంటిన్యూ అవ్వాలన్నా, నువ్వు నీ ఛాలెంజ్లో గెలవాలన్నా వాడొక్కడే మనకున్న దారి. అలాంటిది వాడితోనే గొడవ పడ్డావు. ఇవన్నీ నీకెందుకు? వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళతో నీకు గొడవలు అవసరమా అని చెప్పి ధనుంజయ్ వెళ్ళిపోతాడు. అలా సాగర్ డిస్ట్రిబ్యూషన్ పొందేందుకున్న చివరి అవకాశం కూడా చేజారిపోతుంది. కట్ చేస్తే అస్తమించిన సూర్య అని ఈశ్వర్ పేపర్లో వార్త రాయడంతో సాగర్ కోపంతో ఆ న్యూస్ పేపర్ని తగలబెడతాడు. తనకిష్టమైన హీరో కష్టాల్లో ఉన్నాడని, ఇప్పటికిప్పుడు 3 కోట్లు అందకపోతే తన కెరీర్ నాశనం అవుతుందని సాగర్ చాలా ఏడుస్తాడు. చివరికి సాగర్కి ఒక ఆలోచన వస్తుంది. తను డైరెక్ట్గా పురుషోత్తం దగ్గరికి వెళ్ళి నేను నా థియేటర్ని నీకు అమ్మేస్తున్నాని అంటాడు. నీ థియేటర్ నేనెందుకు కొనాలని పురుషోత్తం అనడంతో నువ్వు నా థియేటర్ కొంటే నేను నా ఛాలెంజ్లో ఓడిపోతా, మహాలక్ష్మి ఎప్పటికీ నాది కాదు, నువ్వే గెలుస్తావని సాగర్ అంటాడు. పురుషోత్తంకి కావాల్సింది కూడా అదే కదా. సో తను 3 కోట్లు రెడీ చేసి మహాలక్ష్మి చేతుల మీదుగా సాగర్కి ఇప్పిస్తాడు. అప్పుడు సాగర్ నా హీరో కోసమే ఇదంతా చేస్తున్నాను, ఈ డబ్బులు కానీ లేకపోతే సూర్యకి కెరీర్ ఉండదని అంటుండగా మహాలక్ష్మి తనని చెంప మీద కొట్టి ఇప్పటి నుంచి నేను నీ లైఫ్లో ఉండను, ఇక్కడికి వచ్చి నన్ను నీతో పాటు తీసుకెళ్తావని అనుకున్నా, కానీ నువ్వు నన్ను వదిలేసి నీ హీరో కోసం డబ్బులు తీసుకెళ్తున్నావు, నువ్వు నన్ను మోసం చేశావని అంటూ మహాలక్ష్మి బాధతో చాలా ఏడుస్తుంది. సాగర్ కూడా మహాలక్ష్మిని కోల్పోతున్నందుకు చాలా బాధపడతాడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తను ఇలా చేయాల్సి వస్తుంది. వెంటనే తన దగ్గరున్న 3 కోట్లని సూర్య బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాడు. ఇప్పుడు ఈ స్టోరీ అంతటిని మహాలక్ష్మి సూర్యకి చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత సూర్యకి సాగర్ మీద గౌరవం పెరుగుతుంది. తను నాకు సాయం చేశాడని ఇంత దూరం వచ్చా, కానీ తను చేసింది సాయం కాదు, త్యాగం. తను నా కోసం ఛాలెంజ్లో ఓడిపోయి నిన్ను పోగొట్టుకున్నాడు. సాగర్ లాంటి వ్యక్తి నీకు ఇంకెప్పటికీ దొరకడు. దయచేసి తన మీద కోపంతో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దని సూర్య మహాలక్ష్మితో అంటాడు. సూర్య పెళ్లికొచ్చాడని తెలిసి జనాలందరూ షాక్ అయిపోతారు. పురుషోత్తం కూడా సూర్యాని చూసి అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారని ఆశ్చర్యపోతాడు. దానికి సూర్య నేను మీ ఇంట్లో జరుగుతున్న పెళ్లి కోసం రాలేదు, నా ఫ్యాన్ సాగర్ కోసం ఇక్కడికి వచ్చాను. తను ఉన్నట్టు నాకు ఇన్నాళ్ళు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను ఉన్నానంటే కారణం దానికి సాగరే అని ప్రౌడ్గా చెప్తాడు. ఇక సూర్య, ఈశ్వర్, అంజీ సాగర్ని కలిసేందుకు పడవలో గోడపల్లి గ్రామానికి బయలుదేరతారు. కానీ అప్పటికే తుఫాన్ కారణంగా గోడపల్లి గ్రామంలోని ఇళ్లలోకి నీళ్లు చేరుతుంటాయి. ఊరి జనాలందరూ ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకుని తమకు కావలసిన వస్తువులన్నీ తీసుకుని పడవల ద్వారా సాగర్ కట్టించిన థియేటర్లోకి వెళ్లి ప్రాణాలు దక్కించుకుంటారు. వాళ్ళందరూ బాగా బాధపడుతూ ఇప్పటికైనా మన బతుకులు మారాయని చాలా సంతోషపడ్డాం, కానీ ఈ వరదల వల్ల మన ఇళ్లతో పాటు కరెంటు స్తంభాలు కూడా కూలిపోయాయి, మన బతుకులు ఇంకెప్పటికీ మారవు, మన బతుకులు ఇంతే అని ఏడుస్తుంటారు. వాళ్ళ మాటల్ని వింటూ సాగర్ కూడా చాలా బాధపడతాడు. మరో పక్క సూర్య వాళ్ళు కూడా ఎలాగోలా వరద నుంచి తప్పించుకుని థియేటర్ దగ్గరికి చేరుకుంటారు. సూర్య థియేటర్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుండగా తన షాడో స్క్రీన్ మీద పడుద్ది. ఆ షాడోని చూసి సాగర్ సూర్య వచ్చాడని అర్థం చేసుకుని వెంటనే తన దగ్గరికి వెళ్తాడు. తనని ప్రాణం కంటే ఎక్కువగా అభిమానిస్తున్న సాగర్ని చూసి సూర్య, తన కోసం వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చిన సూర్యాని చూసి సాగర్ సంతోషంతో నిండిపోతారు. సూర్య మాట్లాడుతూ నేను కేవలం ఒక సినిమా యాక్టర్ని, నేనంటే ఎందుకురా నీకింత అభిమానం, నేనెప్పుడూ నీకేం చేయలేదు, నా వల్ల నువ్వు సర్వస్వం కోల్పోయావు, నువ్వు ప్రేమించిన అమ్మాయి, నీ డబ్బు, ఆస్తి, థియేటర్, ఇలా నా వల్ల నీకు ఏం మిగలలేదు కదరా అని అంటాడు. అప్పుడు సాగర్ నేను ఓటమితో కుంగిపోయినప్పుడు నీ పాటలే నాలో ధైర్యాన్ని నింపాయి, నీ వల్లే నాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే గుర్తింపు వచ్చింది, ఎక్కడికెళ్ళినా ఏదైనా సరే సాధించగలననే నమ్మకం కలిగింది, నువ్వు తెర మీద నుంచి నన్ను చిన్నప్పటి నుంచి చాలా గైడ్ చేస్తున్నావు, నువ్వు ఇంకా ఎన్నో సినిమాలు చేస్తూ తెర మీద నుంచి నాలాంటి యువకుల గుండెల్లో ధైర్యం నింపడం మా అందరికీ అవసరం,
నువ్వు అస్తమించడం ఏంటన్నా, నువ్వు ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. నువ్వే చెప్పావు కదా పడిన ప్రతిసారి లేచి నిలబడి విజయం సాధించాలని. కాబట్టి నేను మళ్ళీ మొదలు పెడతా. మళ్ళీ మా జీవితాల్ని బాగు చేసుకుంటాం. ఆ ధైర్యం, నమ్మకం నాకుంది అని అంటాడు. నీకోసం వెతుక్కుంటూ వచ్చి నన్ను నేను తెలుసుకున్నాను. చిన్నప్పుడు నువ్వే నాకు ఆంధ్రా కింగ్ అనే పేరు పెట్టావు. ఇప్పుడు నువ్వే ఆ పేరుని నిలబెట్టావు. నేను కాదురా, నువ్వే అసలైన ఆంధ్రా కింగ్వి. ఇంటిని కార్లని అమ్మేస్తే ఎలా బతకాలని, అద్దాల మెడలో ఉండకపోతే పల్లకి మోసిన ఫ్యాన్స్ కూడా పట్టించుకోరని అంటే అది నిజమేనేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను కూడా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతానని సాగర్ని హక్ చేసుకుంటాడు. చివరికి మహాలక్ష్మి కూడా తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని సాగర్ దగ్గరికి వస్తుంది. కట్ చేస్తే ఉదయించిన సూర్య అనే హెడ్డింగ్తో ఈశ్వర్ ఒక వార్తని రాసి సూర్య సాగర్ మధ్య జరిగిన ఇన్సిడెంట్ని అందరికీ తెలుపుతాడు. సూర్య హైదరాబాద్ వెళ్ళి తన ఇల్లు, కార్లు అమ్మేసి తన 100వ సినిమాని పూర్తి చేస్తాడు. సాగర్ ఛాలెంజ్ చేసినట్టుగానే సూర్య 100వ సినిమాని తన థియేటర్లో వేసి గ్రాండ్గా థియేటర్ ఓపెన్ చేస్తాడు. చివరికి తన గ్రామానికి బ్రిడ్జ్ కూడా వస్తుంది. ఇక తన ఊరి ప్రజలు పడవల ద్వారా నదిని దాటే అవసరం లేకుండా ప్రశాంతంగా బ్రిడ్జ్ ద్వారా తమ పనులు సాగించుకోవచ్చు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.